హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఖర్చు కనిపించకుండా షేప్ పట్టిని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ఉంటుందండి. కొత్త వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగానే చెప్తానమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా షేప్ పట్టిని అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఓకేనండి. ఇప్పుడు ఒరిజినల్కి వచ్చేసి ఒక లేయర్ని ఆల్రెడీ జాయిన్ చేసి పెట్టుకున్నాను. అంటే షేప్ పట్టి కనీసం ఒక 3 లేయర్లు ఉండాలండి, ఓకేనా. ఒరిజినల్ లైనింగ్ అన్నీ కలిపి ఒక 3 లేయర్లు ఉండాలంట, ఓకేనా. ఫస్ట్ ఈ విధంగా అయితే ప్లేస్ చేసేసుకోవాలి. ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా మూడింటికి కూడాను మూలలు ఉంటాయి కదండి, మూలలకి ఈ విధంగా వచ్చేసి నేను మార్కింగ్ పెట్టుకుంటున్నాను, ఓకేనా. మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను చూడండి. ఈ 3 ఈక్వల్గా ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు ఒక ½ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలన్నమాట, ఓకేనా. ఫస్ట్ మీరు ఒక లేయర్ని కుట్టిన తర్వాతైనా మళ్ళీ ఇంకొక లేయర్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చండి, ఓకేనా. ముందు వచ్చేసి కింద వైపున వచ్చేసి ఒరిజినల్ లేయర్ పెట్టాను, పై వైపున వచ్చేసి లైనింగ్ లేయర్ని పెట్టాను అనమాట షేప్ పట్టీకి, ఓకేనా. ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని ఒక ½ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదండి, ఈ మెయిన్ డాట్ని వచ్చేసి ఈ విధంగా సైడ్కి ఫోల్డ్ చేయాలన్నమాట, ఓకేనా. చాలా ఈజీ ఉంటుందండి. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది, ఓకేనా. ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావాలి. ఫస్ట్ వచ్చేసి కింద వైపున ఒక లేయర్ ఉంది కదా, ఓకేనా, ఒరిజినల్ లేయర్ ఉంది కదండి, ఆ లేయర్ని స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ లైనింగ్ లేయర్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని మీరు స్టిచ్ చేయొచ్చు, లేదు ఒకేసారి ఈ విధంగానే ప్లేస్ చేసేసుకోవచ్చు అనమాట. నేను ఏ విధంగా ప్లేస్ చేసి ఈ షేప్ పట్టిని కుడుతున్నాను అనేది మాత్రం మీరు గమనించండి, ఓకేనా. మీరు గమనిస్తూ ఉండండి, మీకు చాలా అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా. ఎంత ఈజీనా షేప్ పట్టిని స్టిచ్ చేయడం అని అంటారండి, ఓకేనా. ఈ విధంగా ఖర్చు కనిపించకుండా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా నేను వచ్చేసి ఒకేసారి లైనింగ్ ఇంకా కింద వైపున ఒరిజినల్ ఒకేసారి ప్లేస్ చేసేసుకుని ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నాను. ఈ 2 లేయర్స్ని ఏ విధంగా ప్లేస్ చేస్తాననేది మీరు గమనించాలి, ఓకేనా. ఈ విధంగా ½ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ఇక్కడ చూడండి, ఖర్చు అనేది లోపలికి ఉంటుంది ఇంకా, ఓకేనండి. మీకు కావాలంటే ఇంతకుముందు ఒక కుట్టు కుట్టాం కదా, ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు కుట్టుకోవచ్చు, లేదంటే ఈ విధంగా పైనుంచి అన్న కుట్టు వేసుకోవచ్చు అండి. నాకైతే పైనుంచి అన్న కుట్టు వేయడం అలవాటు కాబట్టి ఈ విధంగా పైనుంచి మళ్ళీ నేను అన్న కుట్టు వేస్తున్నాను అనమాట. స్టార్టింగ్లో చూసారు కదండి మీరు, ఖర్చు కనిపించకుండా షేప్ పట్టిని ఏ విధంగా స్టిచ్ చేశాను అనేసి, ఓకేనా. అదే మాదిరిగా వస్తుంది అనమాట. ఒక భాగం అంటే ఫ్రంట్ భాగం ఒకటి వచ్చేసి నేను స్టిచ్ చేసి పెట్టుకున్నాను, ఇంకొకటి వచ్చేసి మీకు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేయాలన్నమాట. ఇంకా మనకు ఖర్చు అనేది కనిపించదండి, ఓకేనా. చూడండి, ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ ఒరిజినల్ అనేది విడివిడిగా ఉంది కదా షేప్ పట్టి వరకు, వీటన్నిటికి కూడా ఈ విధంగా లూజ్ కుట్టు వేస్తున్నాను, ఓకేనా. ఈ విధంగా జాయిన్ చేసేస్తున్నాను అనమాట, ఓకేనండి, జరిగిపోకుండా. అంటే కింద వైపున వచ్చేసి మనం ఇప్పుడు ఫోల్డ్ చేస్తామన్నమాట. ఎక్సెస్ అంతా కూడాను ఫోల్డ్ చేయాలన్నమాట కింద వైపున షేప్ పట్టిన, అది కూడా ఏ విధంగానే చూపిస్తాను. మనం ఒకే మెథడ్లో కనుక షేప్ పట్టిని కట్ చేసుకుంటే ఎవరికైనా సరిపోతుందండి. అది ఏ విధంగా అండి అని మీకు తెలియాలంటే మన ఛానల్లో ఒక స్టిచ్చింగ్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది, ఓకేనా. షేప్ పట్టిని ఏ విధంగా ఈజీగా అందరికీ సరిపోయే విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా సపరేట్ వీడియో చేస్తున్నాను, కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకెక్కడ కుట్టుబడుతుంది ఈ ఇక్కడ అనేది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి సైడ్ వచ్చేసి ఎక్కడ కుట్టుబడుతుంది అనేది ముందుగానే రన్నర్తో మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా 2 కలిపి పట్టేసుకున్నాను చంక వైపున. అంటే మనకి ఇప్పుడు షేప్ పట్టి కింద వైపున నేను ఫోల్డ్ చేయలేదు, మీరు గమనించినట్లయితే, ఓకేనా. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ప్లేస్ చేసేసుకుని ఎంత ఎక్సెస్ ఉంది షేప్ పట్టి అనేది ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ చివరిగా ఒక కుట్టు వేయాలన్నమాట, ఓకేనండి. ఈ విధంగా చివరికి ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఎంత మిగిలిన క్లాత్ ఉంది కదా ఎక్సెస్ అంతా కూడాను, ఆ క్లాత్ని మళ్ళీ ఇప్పుడు ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం అనమాట. చాలా ఈజీ అండి షేప్ పట్టిని కట్ చేసుకొని స్టిచ్ చేయడం. కానీ ఈ వీడియో ఒక ఉద్దేశం ఏంటంటే ఖర్చు కనిపించకుండా ఈజీగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మాత్రం కొత్త వాళ్ళకి అర్థమవడం కోసమే చూపిస్తున్నాను అనమాట, ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను అనమాట, ఓకేనండి. ఇంకైతే మనకి ఖర్చు కనిపించదండి, చూడండి, ఓకేనా. ఇంకో ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇంకో ఫ్రంట్ పార్ట్కి కూడా నేను వచ్చేసి కింద వైపున వచ్చేసి షేప్ పట్టిని అయితే ఫోల్డ్ చేయలేదండి, ఓకేనా. ఇది ఎంత పొడవు ఉందో ఫ్రంట్ భాగము ఇంకా సైడ్ భాగము అదే కొలత మార్కింగ్ పెట్టేసుకొని కింద వైపున కూడా నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను అనమాట. చూడండి ఎంత చక్కగా ఉంది, ఇంకా ఖర్చు అనేది కనపడదండి. చాలా ఈజీగా అయిపోయిందా లేదా అండి, మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, ఓకేనండి. మనకు వచ్చేసి ఒక సిస్టర్ వచ్చేసి చాలా రోజుల నుంచి కామెంట్ రూపంలో అడుగుతున్నారండి, షేప్ పట్టికి ఖర్చు కనిపించకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్పమన్నారు, ఓకేనా. మీకైతే అర్థమైందని అనుకుంటున్నానండి. చాలా ఈజీగా ఏ విధంగా స్టిచ్ చేశాను ఖర్చు కనిపించకుండా షేప్ పట్టిని ఏ విధంగా జాయిన్ చేయాలనేది మీకైతే అర్థమైందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.